హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మ్యాజిక్ బై మీ అండ్ మై మామ్. త్వరలోనే వరలక్ష్మి వ్రతం, దసరా, దీపావళి లాంటి పండుగలు రాబోతున్నాయి. ఏ పూజకైనా పండగకైనా మనం ఎంతో శుభకరంగా అలంకరణ, డెకరేషన్ అనేది తప్పనిసరిగా చేస్తాము. అలాంటి డెకరేషన్లో భాగంగా ఈసారి మేము ఇలా పువ్వుల ఏనుగులను డెకరేట్ చేశాము. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఏనుగులను మన అలంకరణలో భాగంగా చేసుకుంటే ఎంతో శుభకరం. ఈ పూల ఏనుగులను తయారు చేయాలంటే ముందుగా ఫ్రేమ్ రెడీ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్ని నేను చాలా ఈజీగా అతి తక్కువ ఖర్చు, జస్ట్ 90 రూపీస్, 90 రూపాయల ఖర్చుతో చేశాను. ఇదే ఫ్రేమ్ని మనం రీయూజ్ చేయొచ్చు, అంటే మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకా మనకి ఏదైనా చేంజ్ కావాలి అనిపిస్తే మనం వాడే పూలను బట్టి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మరింత న్యాచురల్గా ఉండాలని నేను రియల్ ఫ్లవర్స్ని యూజ్ చేశాను. మనకు కావాలనుకుంటే పేపర్ ఫ్లవర్స్ ఆర్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డెకరేషన్ ఐటెంని మీ అందరితో షేర్ చేసుకుంటే మీరు కూడా చాలా యూనిక్గా, బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుని ఒక మంచి ఏస్థెటిక్ ఫీల్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇలా ఒక మోడల్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. డిఫరెంట్ వేస్లో వర్కౌట్ చేశాను. బికాజ్ నా మెయిన్ గోల్ ఏంటంటే వీలైనంత తక్కువ పీసెస్ జాయిన్ చేసి సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా ఉండేలాగా డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ట్రై చేశాక ఫైనల్లీ ఫ్రేమ్కి వచ్చాను. ఈసారి వైర్తో చేసిన ఐటెం కాబట్టి నేను చేస్తూ ఉంటే అనన్య కూడా ఫస్ట్ టైం చూస్తుంది. అండ్ ఫ్లవర్ డెకరేషన్లో నాకు కంప్లీట్గా హెల్ప్ చేసింది. సో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని, యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. ఇలా చామంతి పూలతో చేస్తే నెక్స్ట్ డేకి కూడా వాడిపోకుండా ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి. సో ఈ ఐటెంని ఎలా చేయాలో చూసేద్దామా? ఇలాంటి వైర్ మెష్ మీకు ఎనీ హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. స్క్వేర్ ఫీట్కి 15 రూపాయలు మాత్రమే, జస్ట్ 15 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. సో 2 ఏనుగులకి కలిపి మనకి 5 to 6 స్క్వేర్ ఫీట్ కూడా అవసరం ఉండదు. సో నాకు అరౌండ్ 90 రూపీస్ పడింది. ఈ వైర్ మెష్తో పాటు మనకి మెజరింగ్ టేప్ కావాలి, ఇంకా ఒక కటర్, వైర్ కటర్ అండ్ మార్కర్, ఇంకా ఏనుగు దంతాల కోసం చాక్ పీసెస్ యూజ్ చేద్దాం. ముందుగా మనం 3 మేజర్ బాడీ పార్ట్స్ని కట్ చేసుకుందాము. ఒకటి హెడ్ అండ్ ట్రంక్ ఒక పార్ట్ లాగా తీసుకుందాము, మిడిల్ బాడీ అనదర్ పార్ట్, అండ్ బ్యాక్ అలాంగ్ విత్ బ్యాక్ లెగ్స్ ఒక పార్ట్. సో వీటిని ఫస్ట్ ఇలా రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇలా టేప్తో మెజర్ చేసుకుని కావాల్సిన చోట మార్క్ చేసుకుంటే కటింగ్ చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ నేను మిడిల్ బాడీ పార్ట్ కోసమని ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారా, ఒక వైపున ఇలా షార్ప్ ఎడ్జెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవడం వల్ల లాకింగ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ అండ్ ట్రంక్ పార్ట్. సో కావాల్సిన మెజర్మెంట్లో ఈ విధంగా కట్ చేసుకుందాం. సిమెట్రికల్గా కట్ చేయడానికి బాక్సెస్ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. థర్డ్ మేజర్ పార్ట్ వచ్చేసి బ్యాక్ అలాంగ్ విత్ బ్యాక్ లెగ్స్. ఇందులో మెజర్మెంట్లో చెప్పిన విధంగా కింద పార్ట్ని లెగ్స్ కోసమని, పైన పార్ట్నేమో బ్యాక్ కోసమని డివైడ్ చేద్దాం.
సో మేజర్ పార్ట్స్ అయిపోయాక ఇవన్నీ మనకు కావాల్సిన రిమైనింగ్ బాడీ పార్ట్స్. సో ఇది మిడిల్ బాడీ పార్ట్, కొంచెం సైడ్స్కి కట్ చేశాను. బ్యాక్ విత్ లెగ్స్ అండ్ దీస్ ఆర్ ఇయర్స్, tail, head and trunk, front legs and lower head. అండ్ ఈ బాడీ పార్ట్స్ అన్నిటినీ అటాచ్ చేయడం కోసం వేరే ఏదో మెటీరియల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వైర్డ్ మెష్లోనే స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మేజర్ వర్క్ అయిపోయింది. ఈ పార్ట్స్ అన్నీ ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం. ఇలా వైర్ పీస్ని బెండ్ చేయడం వల్ల లోపల నుంచి బయటకు తీసి లాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా హెడ్ అండ్ ట్రంక్ పార్ట్ని కూడా బాడీకి అటాచ్ చేసేద్దాం. ట్రంక్ అనేది ఇంకొంచెం సన్నగా ఉండడం కోసం ఎక్స్ట్రాగా ఉన్న వైర్ని తీసేస్తే బెండింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ లెగ్ మేకింగ్. ఇది చాలా ఈజీ. కొంతవరకు పైన లెగ్కి పైన కట్ చేయడం వల్ల బాడీకి బ్యాలెన్స్డ్గా అటాచ్ చేయగలుగుతాం. ఈ విధంగా ఇయర్స్ రెడీ అయినా సరే ముందుగా అటాచ్ చేయటం లేదు. ఎందుకంటే మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసేటప్పుడు మనకి ఇయర్స్ అడ్డు తగులుతూ ఉంటాయి. సో లాస్ట్లో ఇయర్స్ని సపరేట్గా అటాచ్ చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్. నేను ఇక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేశాను, బట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాస్టిక్వి లేదా పేపర్ ఫ్లవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అవైతే అసలు చేంజ్ చేయాల్సిన పని కూడా ఉండదు.
ఇలా ఫ్లవర్స్‌ని అరేంజ్ చేసేటప్పుడు ఆ బాడీ పార్ట్‌ని దృష్టిలో ఉంచుకుని సిమిలర్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్‌ని ఒక ఆర్డర్‌లో వన్ బై వన్ పెట్టి దారంతో ఇలా వైండ్ అప్ చేస్తే అవి కదలకుండా స్టేబుల్‌గా బైండ్ అయ్యి ఉంటాయి. సో ఫైనల్లీ మన డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత కళగా ఉందో. ఈ ఏనుగులు పెట్టిన వెంటనే ఒక ఒక ఏస్థెటిక్ లుక్ అనేది వచ్చేసింది. ఇంకా నేను యాక్చువల్గా ఈ వీడియో తీసేటప్పుడు మర్చిపోయాను. ఏనుగుల మీద కూడా ఒక స్మాల్ క్లాత్, ఈ విధంగా క్లాత్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను మొదటిసారి ఇవి తయారు చేసి డెకరేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చూసి అడగడం జరిగింది. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇది చేసి మీకు షేర్ చేస్తున్నాను. సో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా యునీక్ అండ్ వెరీ యూస్ఫుల్ వీడియోస్ని మీతో షేర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.